ఫ్రెండ్స్ గూగుల్ లాంటి ఒక పెద్ద కంపెనీకి ఇండియా నుంచి వచ్చి ఒక స్మాల్ కంపెనీ అనేది ధీటుగా సమాధానం ఇస్తుంది అని చెప్పేసి ఎవరు అనుకోలేదన్నమాట. నెక్స్ట్ రాబోయే రోజుల్లో జరిగేది ఇదే. జోహో కార్పొరేషన్ అని చెప్పేసి ఇండియాలో ఒక కంపెనీ అయితే ఉంది. ఈ కంపెనీ ఇప్పుడు మనకి గూగుల్కి ఈక్వల్గా అన్ని ఫీచర్స్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ఇదే వాడాలి అని చెప్పేసి చాలామంది పొలిటీషియన్స్ అలాగే చాలామంది సెలబ్రిటీలు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇండియాకి సంబంధించిన కంపెనీలే వాడాలి అని చెప్పేసి వీళ్ళైతే ప్రచారం అయితే చేయటం జరుగుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ రాబోయే రోజుల్లో మనకి గూగుల్ మెయిల్ కానీ యూట్యూబ్ కానీ మ్యాక్సిమం ఇవన్నీ ఉండకపోవచ్చు. ఫ్రెండ్స్ గూగుల్ నుంచి మనం ఏం వాడుతున్నా కూడా అవన్నీ కూడా జోహోకి మనం షిఫ్ట్ అయిపోతే మంచిదనమాట. ఇప్పుడు రీసెంట్గా మనకి అరటాయ్ అనే ఒక మెసెంజర్ యాప్ అయితే బాగా అయితే వైరల్ అయింది. నెక్స్ట్ మనకి మెయిల్ అనమాట. ఇప్పుడు చాలామంది మనందరం గూగుల్ మెయిల్స్ వాడుతూ ఉంటాం. ఈ మెయిల్కి బదులుగా జోహో మెయిల్ అనే ఆప్షన్ అయితే ఒకటి ఉందన్నమాట. ఇది జోహో కార్పొరేషన్ నుంచి మనకి ఎప్పటి నుంచో ఉంది. కానీ రీసెంట్గా చాలామంది సెలబ్రిటీస్ ఈ జోహో కార్పొరేషన్ని ప్రమోట్ చేయటం వల్ల ఇది బాగా హైలైట్ అయితే అవుతుందన్నమాట. ఈరోజు మనం జోహో మెయిల్ అనేది ఎలా లాగిన్ చేసుకోవాలో కంప్లీట్గా చూద్దాం. మనం గూగుల్ మెయిల్తో కంపేర్ చేస్తూ జోహో మెయిల్ ఎలా ఉందో కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ యాప్ మనకి గూగుల్ ప్లే స్టోర్ అలాగే యాప్ స్టోర్‌లో అన్నిట్లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటది. ఫస్ట్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే గనక మనం అక్కడ డైరెక్ట్‌గా అయితే సైన్ అప్ అయితే చేసుకుంటాం అనమాట. నేను ఒకసారి అయితే చూపిస్తున్నాను చూడండి. మనం సైన్ అప్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఒక నోటిఫికేషన్ అయితే ఇలా అయితే వస్తదనమాట. మీ అకౌంట్ మీద ఎలాంటి జోహో మెయిల్ అనేది లేదు అని చెప్పేసి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సైన్ ఇన్ చేసుకోవాలి ఫస్ట్. నార్మల్‌గా మనం మెయిల్ అనేది ఎలా ఇన్‌స్టాల్ చేసుకుంటామో అలాగే మీరు అన్నీ కూడా పాస్వర్డ్స్ గానీ, ఫోన్ నంబర్స్ గానీ, ఇలా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ గూడా ఇచ్చి, మనమైతే లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటది. ఇలా లాగిన్ అయిన తర్వాత మనకంటూ మనం ఎంటర్ చేసిన ఫోన్ నంబర్‌కి ఒక నోటిఫికేషన్ అయితే వస్తదనమాట. ఓటీపీ వస్తది. ఆ ఓటీపీని మనం లాగిన్ చేశామంటే ఆటోమేటిక్‌గా మెయిల్ అనేది మనకైతే యాక్టివేట్ అయిపోద్దనమాట. మీకు సేమ్ గూగుల్ మెయిల్‌లో ఉన్న ఫీచర్స్ అన్నీ మనకి జోహో మెయిల్‌లో అయితే అన్నీ అవైలబుల్‌గా అయితే ఉంటాయి. ఇంకా జోహో మెయిల్ మన ఇండియాకి సంబంధించిన కంపెనీ కాబట్టి మనం అందరూ ఇది వాడి దీన్ని బాగా హైలైట్ చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. మనకి మెయిల్‌లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో ఇందులో కూడా సేమ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరేమీ ఇబ్బంది అయితే పడనవసరం లేదనమాట. మనకి గూగుల్ మెయిల్‌లో ఇంకా స్టోరేజ్ విషయం ఇవన్నీ నేను నెక్స్ట్ అయితే మాట్లాడతాను. మీకు ఫస్ట్ అయితే యాప్ అయితే ఇలా ఉంటది. యాప్‌నైతే మీరు కంప్లీట్‌గా అయితే చూడండి. మనకి యూజర్ ఇంటర్‌ఫేస్ కూడా చాలా అయితే ఈజీగా అయితే ఉంటదనమాట. మన గూగుల్ మెయిల్స్‌తో కంపేర్ చేస్తే యూజర్ ఇంటర్‌ఫేస్ కూడా చాలా అయితే ఈజీగా అయితే ఉంటది. ఫ్రెండ్స్ గూగుల్ మెయిల్‌కి అలాగే జోహో మెయిల్‌కి కొన్ని డిఫరెన్సెస్ అయితే ఇప్పుడైతే చూద్దాం. ఫ్రెండ్స్ మనకి గూగుల్ మెయిల్‌లో 15 జీబీ స్టోరేజ్ వరకైతే మనకి స్టోరేజ్ ఆప్షన్ అయితే ఉంటది. కానీ జోహో మెయిల్‌లో మనకి 5 జీబీ అయితే ఉంటది. ఇప్పటి వరకు ఈ యాప్ ఎవరు వాడలేదు కాబట్టి జోహో మెయిల్ అనే యాప్. అందుకని స్టోరేజ్ మనకి ఒక 5 జీబీ వరకు అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ నుంచి అందరూ వాడుతుంటే దీన్ని కూడా అప్‌గ్రేడ్ చేసే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇంకా మనకి సెక్యూరిటీ పరంగా చూసుకుంటే గూగుల్‌కి ఈక్వల్‌గానే జోహో మెయిల్ కూడా మనకైతే ఉంది. మాక్సిమం పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏం లేవు. 2 ఈక్వల్‌గానే అయితే ఉంటాయి. సో, జోహో కార్పొరేషన్ అనేది రీసెంట్‌గానే బాగా పాపులర్ అవుతుంది కాబట్టి, మనకి వీళ్ళు మంచి మంచి ఫీచర్స్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటది. రీసెంట్‌గా మనకి ఇండియా పొలిటీషియన్ అయినటువంటి అమిత్ షా గారు కూడా ఈ జోహో మెయిల్‌కి నేను షిఫ్ట్ అయిపోయాను అని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, పొలిటీషియన్‌లే వాడుతున్నప్పుడు మనం కూడా దీన్ని వాడాలి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఈ జోహో మెయిల్ ఎవరైతే ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేసి వీడియోని ఖచ్చితంగా అయితే వైరల్ చేయండి. వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి. నాకు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉంటది.